హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్ చూసారా, ఇది పైట పత్తి రకరకాల ఒత్తులు తయారు చేసుకుంటారు. లక్ష ఒత్తులు, నోముకి సంబంధించిన పూజకి సంబంధించిన ఒత్తులు, తామర ఒత్తులు, పువ్వుల ఒత్తులు, కార్తీక మాసం శివకేశ ఒత్తులు, అదే విధముగా దీపారాధన ఒత్తులు రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. కార్తీక మాసంలో ఈ విధంగా పైడిపత్తి తెచ్చుకొని 365 ఒత్తులు, కలువ ఒత్తులు, అట్లా రకరకాలుగా ఒత్తులు అనేది ఇంట్లోనే మనం తయారు చేసుకుంటే గోవిందనామ ఒత్తులు అదే విధంగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చేసుకుని రకరకాలుగా మన చేతులతో మనమే తయారు చేసుకోవాలి. దానికి కావాల్సింది పత్తి, తగినన్ని పాలు తీసుకొని ఫ్రెండ్స్, ఆవు పాలు కానీ ఆ విధంగా తీసుకొని మన చేతులతో మన దీపం ఒత్తులు రకరకాలుగా నక్షత్ర నవదీప హారతి ఒత్తులు, అదే విధముగా విష్ణుమూర్తికి శ్రావణ మాసంలో ఏకాదశి పతి బ్రహ్మ విష్ణువులకి కమల ఒత్తులు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే విధముగా రకరకాలుగా బతుకమ్మ పండగప్పుడు బతుకమ్మకు కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన మనం ఇదే విధంగా ఒత్తులు అనేది లక్ష ఒత్తులు ప్రతి ఇంట ఈజీగా చేసుకోవచ్చు. 365 ఒత్తులు, లక్ష ఒత్తులు మనం ఖాళీగా 1 గంట సమయం తీసుకొని నవరాత్రుల సమయంలో అమ్మవారికి ఇదే విధంగా స్పెషల్గా దీపావళికి ఒత్తులు, కార్తీక మాసం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అదే విధముగా రకరకాలుగా ఒత్తులు అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు. 1 గంట సమయం అనేది తీసుకొని మనం వెంకటేశ్వర స్వామికి ముక్కోటి ఏకాదశి ఒత్తులు అట్లా చెప్పుకుంటే పోతూ ఉంటే ఫ్రెండ్స్ 4 రకాల ఒత్తులు కూడా తయారు చేసుకోవచ్చు. రుద్ర ఒత్తులు, అదే విధముగా శివయ్యకి శివుడి ఒత్తులు, 360 ఒత్తులు, కార్తీక పౌర్ణమి ఒత్తులు, అనంతకోటి ఒత్తులు ఇదే విధముగా మనం చేసుకోవచ్చు. నేను ఇదే విధముగా ఒత్తులు అనేది తయారు చేసి చూపిస్తా ఫ్రెండ్స్. శ్రీనామ ఒత్తులు కూడా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. ఇది పైడిపత్తి ఫ్రెండ్స్. ఇది తీసుకొచ్చుకొని మనం గింజలు అనేది తీసేయాలి. తీసేసుకొని మనం కొంచెం పాలు అనేది ఉపయోగిస్తాము. ఇవి నలకలు లేకుండా గింజలు తీసేసుకొని ఫ్రెండ్స్ పాలు అద్దుకొని వీడియోలో చూపించిన విధంగా మనం తయారు చేసుకుంటే 1 గంట సమయం అనేది పట్టిద్ది. ఒత్తులు అనేది మనం తయారు చేసుకుని డబ్బాలు అట్టి పెట్టుకొని ఒత్తులు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పూజకి అనేది వినియోగించుకోవచ్చు. రకరకాలుగా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరు ఈజీగా ఇంట్లోనే నెయ్యితో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని దీపారాధన చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియోలో ప్రతి ఒక్కరు లాస్ట్ దాకా పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి ఏది దీపావళి, కార్తీక మాసం ముందుగానే మనం రెడీ చేసుకొని ఉంచేసుకుంటే దారం ఒత్తులు ఇలాగ రకరకాలుగా 360 ఒత్తులు, లక్ష ఒత్తులు అట్లాగా చేసుకుంటూ మనం ఈజీగా మన చేతులతో 1 గంట సమయం అనేది తీసుకొని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది ఇదే విధంగా నేను చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇది తీసుకొని దూద అనేది తీసుకొని గింజలు లేకుండా నలకలు లేకుండా మనం ఎంత కావాలంటే అంత ఇంట్లలో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చెట్టు అనేది తీసుకొని ఇది చిక్కు లేకుండా గింజలు లేకుండా తీసుకోవాలి. తీసుకుంటే వీడియోలో చూపించిన విధంగా కొంచెం చేతికి పాలు అనేది అద్దుకొని ఫ్రెండ్స్ ఇది పైడిపత్తి చెట్టు.
ఈ చెట్టు మనం భూమిలోకి నాటుకుంటేను మంచి గడియల్లో దూది అనేది వచ్చేసిద్ది, పత్తి అనేది వచ్చిద్ది. పత్తి దేవుడికి టెంపుల్లోకి మనకి కార్తీక సోమవారానికి రోజు నిత్య దీపారాధనకి వినియోగించుకోవడానికి పైడి పత్తి చెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈజీగా వచ్చేస్తాయి విత్తనాలు అనేది. దూదిలో నుంచి విత్తనాలు వేరు చేసుకోవాలి. ఇదే విధముగా మనకి ఎంత కావాలంటే అంత తెచ్చేసుకొని పైడి పత్తిని మనం ముందుగానే తయారు చేసుకొని ఒత్తులు అనేది అట్టి పెట్టుకుంటే ఒక డబ్బాలో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగించుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా చూడండి ఫ్రెండ్స్. దీన్ని మంచిగా ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇట్లా 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 ఇలా చూడండి, 1కి 5 సార్లు 10 సార్లు ఇలాగా అనుకుంటే ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా అనుకుంటే మనకి ఎన్ని ఒత్తులు కావాలంటే అన్ని ఒత్తులు ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా రకరకాలుగా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. పూర్తి దాకా చూడండి వీడియో అనేది, లైక్ చేయండి. ఎంతో సమయం పట్టదు, మాకు గంటలోనే మనకి ఎన్ని ఒత్తులు కావాలంటే అన్ని ఒత్తులు ప్రిపేర్ చేసుకొని మన చేతులతో మనం స్వయంగా ఎన్నెన్ని డబ్బులు పోసి మనం కొనుక్కుంటాము, మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లాగ 2 నిమిషాల సేపు దాకా నరకలు లేకుండా చూసుకొని, ఎండిపోయిన ఆకులు అనేది అంటుకుంటాయి కదా ఫ్రెండ్స్. ఇదే విధంగా గింజలు తీసేసుకున్నాక చూడండి, ఇలాగా ఒక 5 నిమిషాల సేపు దాకా అనుకున్నాక చిక్కు అనేది లేకుండా లూజుగా వచ్చేసిద్ది. మనం ఒత్తు తయారు చేసుకునేటప్పుడు చాలా సింపుల్గా ఈజీగా, ఎంత చేతరాని వాళ్ళు కూడా ఒత్తులు అనేది చిటికలో రెడీ చేసేసుకోవచ్చు. అంత ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం ఇంట్లోనే, మన చేతులతో మనం స్వయంగా తయారు చేసుకొని నెయ్యి కానీ, ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ వేసుకొని మనం దీపారాధన అనేది చేసుకోవచ్చు. 1 గంట సేపు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా అనుకున్నాక కొంచెం పాలు అనేది ఇట్లా చేతికి అద్దుకొని వేసేసుకొని, ఆవు పాలు చూడండి, ఊరక ఇలా ఇలా అనేసేసి ఇట్లా కిందికి పెట్టేసేసేయాలి. వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకుంటే ఎన్ని ఒత్తులు అంటే అన్ని ఒత్తులు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా అలాగా ఉంచేసుకున్నాక ఫ్రెండ్స్, మరలా ఇదే విధముగా తీసేసుకొని కొంచెం మరలా అద్దుకొని పాలు తడి అద్దుకొని ఇలాగా దారం ఇలా అంటుంటే వచ్చేసిద్ది ఫ్రెండ్స్. ఒత్తులు అనేది చేసేసుకొని వీడియోలో చూపించిన విధముగా చేసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఎన్ని పోగులు కావాలంటే అన్ని పోగులు, 365 ఒత్తులు, కలువ ఒత్తులు, ఇట్లా 1,00,000 ఒత్తులు, ఎన్ని కావాలంటే అన్నీ ఇలాగా చేసుకుంటూ పోవాలి. ఎంతో సమయం పట్టదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ఒత్తులు అనేది చేసుకుంటే కాస్ట్ కూడా చాలా రేటుగానే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇది ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇదే విధముగా చేసుకోవాలి వీడియోలో చెప్పిన విధముగా. ఒకే 5 నిమిషాల్లో
చాలా దారం అనేది ప్రతి ఒక్కరు వీడియో అనేది పూర్తి దాకా చూడండి. నిన్న మొన్న పెట్టిన వీడియోస్ కూడా కంప్లీట్గా చూసి వీడియో అనేది ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా పత్తిని ఇదే విధంగా తీసుకుంటూ మరలా చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ ఇదే విధంగా తీసుకొని చిక్కు లేకుండా బుధవారం కానీ శనివారం కానీ గింజలు అనేది తీసుకొని పెద్దవాళ్ళని అడిగి 1-2 సార్లు ఎట్లా పడితే అలాగా ఒత్తులు అనేది చేసుకోకూడదు ఫ్రెండ్స్. వారంలో బుధవారం శుక్రవారం గింజలు అనేది తీసుకొని వీలుగా ఉన్నప్పుడు కాస్త వీడియోలో చూపించిన విధంగా ఒత్తులు 1 గంట సమయం దాకా చేసుకుంటే మిగతా రోజుల్లో 1 గంట సమయం మనం శుద్ధిగా ఉండి మంచి గడి అనేది చూసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒత్తులు అనేది ఇలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకి ఎన్ని పోగులు కావాలంటే అన్ని పోగులు ఒక అట్ట అనేది తీసుకొని ఇలాగా అట్ట ఒకటి తీసుకొని ఫ్రెండ్స్ ఇలా చుట్టుకోవాలి. చేతితో అయినా చుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 365 కోటి ఒత్తులు 11 ఒత్తులు ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఫ్రెండ్స్ తీసుకున్నాక చూడండి మనం లెక్క పెట్టుకుంటూ ఒత్తులు అనేది వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కట్ చేసుకోవాలి. చేత్తో ఇదే విధంగా కట్ చేసుకోవాలి, అంటే సిజర్తో అయినా కట్ చేసుకోవాలి. ఒత్తులు చూడండి ఫ్రెండ్స్ అన్నిటినీ కలుపుకొని మనం ఇదే విధంగా 365 ఒత్తులు అనేది సమానంగా పెట్టేసేసుకొని కట్టలు అనేది కట్టుకోవాలి. పదకొండు ఒత్తులు అని కానీ సోమవారం ఒత్తులు కానీ ఉసిరికాయ ఒత్తు కానీ మనము కట్టలు అనేది ఇదే విధముగా కట్టుకొని చూడండి వీడియోలో చూపించిన విధముగా ఉసిరికాయ ఒత్తిని లక్ష్మీదేవి ఒత్తిని ఉసిరికాయ ఒత్తిని ఇదే విధంగా కట్టుకోవాలి ఫ్రెండ్స్. దారంతో కట్టుకుంటే కదలకుండా ఉంటుంది. లక్ష్మీదేవి ఒత్తులు పుష్పం ఒత్తులు కలమ ఒత్తులు ఇదే విధముగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. మిగతా రోజుల్లో ఒకరోజు అనేది మనం శుద్ధిగా ఉండి చేసుకోవాలి. వెనకటి కాలంలో అయితే దేవుడి మాటలు చెప్పుకుంటూ శివయుడు విష్ణుమూర్తిది దేవుణ్ణి వెంకటేశ్వర స్వామిది మాటలు దేవుడి మాటలు అనుకుంటూ ఫ్రెండ్స్ ఇది 4-5 పెద్దవాళ్ళు కూర్చొని ఇదే విధముగా వీడియోలో చూపించిన విధముగా చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇంకో రకం లక్ష్మీదేవి ఒత్తులు చేస్తున్నాను ఫ్రెండ్స్. లక్ష్మీదేవికి ఇదే విధంగా వీడియోలో చూపించిన విధముగా చేసుకోవచ్చు. రేఖలు అనేది 12 కానీ 11 కానీ మాల కానీ చేసుకోవచ్చు. ఇలా తీసుకొని ఇటువైపు ఇటు చివర రేఖలాగా ఇటు చివర తీసుకొని 6 పోగులుగా లక్ష్మీదేవి ఒత్తులు అనేది చేసుకోవచ్చు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నాను. లెంత్ ఎక్కువైపోయిద్ది అనేసి ఇలాగా రేఖలు అనేది 6 రేఖలు తీసుకోవాలి. 6 కానీ 9 కానీ 11 కానీ ఇలాగ రకరకాలుగా చేసుకుంటూ ఉంటే ఫ్రెండ్స్ కార్తీక మాసం ఒత్తులు సోమవారం ఒత్తులు శుక్రవారం వెంకటేశ్వర స్వామికి రకరకాలుగా విష్ణుమూర్తికి నారాయణ స్వామికి
అటు చివర ఇటు చివర చూడండి ఫ్రెండ్స్. ఇంకా సరేననేసేసి ఇంకో పువ్వులాగా లక్ష్మీదేవి ఒత్తులని పువ్వులాగా ఇలాగా చేసుకోవాలి. రేఖలు ఎన్ని రేఖలు అంటే ఫ్రెండ్స్ 6 రేఖలు పెట్టేసేసి ఇదిగో ఇక్కడ ఈ ఒత్తిని చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. వీడియోలో చూపించిన విధంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే విధంగా పైడిపత్తిని ఇళ్ళల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. చెట్టు కూడా మనం అబ్జర్వ్ చేసుకొని ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఇదే విధంగా ఒత్తులన్నీ కలుపుకోవాలి. ఇక్కడ ఒత్తులన్నీ కలిపేసేసుకుంటే లక్ష్మీదేవికి శుక్రవారం అప్పుడు 6 రేఖలతో వెలిగించుకోవచ్చు ఫ్రెండ్స్. 11, 6 అలాగా అన్నీ రెడీ చేసి ఉంచేసుకుంటే ఫ్రెండ్స్ వీడియోలో చూపించిన విధంగా చాలా ఈజీగా ఇంట్లోనే పైడిపత్తి తెచ్చుకొని మనము సంవత్సరానికి సరిపోను తెచ్చుకొని డబ్బాలో దేవుడి గోట్లో మనం అట్టి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టోర్ చేసుకొని 1 గంట సేపు చేసుకుంటే ఫ్రెండ్స్ 6 నెలలకు ఒకసారైనా చేసుకుంటే చూడండి ఈ ఒత్తులు అనేది మనం ప్రమిదలో వేసుకొని ఆవు నెయ్యి వేసుకొని వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఇది ఉసిరికాయ ఒత్తి. ఇంకా రకరకాలుగా 365 ఒత్తులు సంవత్సరానికి సోమవారం రోజు వెలిగించాయి. ఇవి లెక్క పెట్టుకొని మనం తయారు చేసినవి అన్నీ ఇలాగ దారంతో కట్టలు లెక్క పెట్టుకొని ఒకే కట్టగా కట్టుకోవాలి. 365 ఒత్తులు ఇవి. కార్తీక సోమవారం అప్పుడు మనం 365 ఒత్తులు వెలిగించుకుంటాం. చూడండి ఫ్రెండ్స్ మనం లెక్క పెట్టుకొని ఇదే విధంగా 2-3 సార్లు దారాన్ని మధ్యలోకి ఇలా కట్టకట్టుకుంటే దీనిపైన 365 ఒత్తులు ఫ్రెండ్స్ ఇట్లా సమానంగా చేకూర్చుకోవాలి. చేకూర్చుకున్నాక ఒత్తులు చూడండి ఇక్కడ కర్పూరం పెట్టుకొని ఆవు నెయ్యి వేసుకొని మనం 365 ఒత్తులు కార్తీక మాస సమయాన స్నానాలు అనేది నది స్నానం చేశాక మంచి గడియల్లో పూజా విధానం అనేది చేసుకుంటాము. ఇలా కట్టలు కట్టుకొని పెట్టేసుకుంటాము. ఇలా చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి వీడియోలో. ఇది ఇంకో రకం ఫ్రెండ్స్. ఈ ఒత్తులు అనేది ఇదే విధంగా సింగిల్గా ఈ ఒత్తిని ఇంకొక ఒత్తి పెట్టుకొని ఇదే విధంగా తయారు చేసుకుంటే 3 ఒత్తులు కలిపి ఇలాగా తయారు చేసుకుంటే ఫ్రెండ్స్ ఇది ప్రమిదలో నువ్వుల నూనె వేసుకొని వెలిగించుకోవచ్చు. అలాగా రకరకాలుగా ఒత్తులు అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పైడిపత్తితో ఇంక ఇదే విధంగా దారం అనేది పొడవుగా తీసుకొని ఇంకా ఈ చేత్తో కూడా వీడియోలో చూపించిన విధంగా చూడండి ఫ్రెండ్స్. ఇలాగా 3 వేళ్ళని వెడంగా తీసేసి ఇలాగ చుట్టుకుంటూ ఉండి
ఇటువైపు సమానంగా కట్ చేసుకుంటే ఇలాగ అవుతాయి ఫ్రెండ్స్. మనకి ఎన్ని కావాలంటే అన్నీ సింపుల్గా కూర్చొని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒత్తులు అనేది మనకి ఎన్ని కావాలంటే అన్నీ జంటగా కానీ 3 ఒత్తులు కానీ 5 ఒత్తులు కానీ ఎన్ని కావాలంటే అన్నీ 11 ఒత్తులు కానీ ఇదే విధంగా వీడియోలో చూపించుకొని రకరకాలుగా చేసుకోవచ్చు. దీపారాధన చేసుకొని తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇన్ని రకాలు చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు వీడియో నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు పూర్తి దాకా చూసి వీడియో అనేది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్రతి ఒక్కరు వీడియోని. ఒక అట్ట ముక్క తీసుకొని చేసుకోవచ్చు. 2-3 కూర్చొని దేవుడి మాటలు చెప్పుకుంటూ మంచి గడియల్లో ఒత్తులు అనేది పైడిపత్తి ఒత్తులు అనేది రకరకాలుగా 1,00,000 ఒత్తులు, ఉసిరికాయ ఒత్తులు, కమల పువ్వు ఒత్తులు, లక్ష్మీదేవి ఒత్తులు ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పూర్తి దాకా చూడండి వీడియో అనేది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. అదే విధంగా ఫ్రెండ్స్ కోటి ఒత్తులు కూడా ఇదే విధముగా అందరూ పెద్దవాళ్ళందరూ చిన్నలు పెద్దలు అందరూ మంచిగా గురువారం కానీ శుక్రవారం కానీ మిగతా రోజుల్లో ఒక వారం అనేది చూసుకొని కోటి ఒత్తులు కూడా తయారు చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధముగా కోటి ఒత్తులు కూడా ఇదే విధముగా తయారు చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, రకరకాలుగా తయారు చేసుకొని మన ఇంట్లోనే దేవునికి అనేది శివుడికి, విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి రకరకాలుగా ఒత్తులు అనేది చేసుకొని తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దేవుడి మాటలు చెప్పుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.